హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఈ దేశ యువత కాక్రోచ్ పార్టీ సంయుక్తంగా అందరూ కలిసి చేసినటువంటి నిరసన కార్యక్రమానికి దిగి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అండ్ ధ్వజం ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా అయితే చేయించగలిగారు. దాంతో నరేంద్ర మోడీ గారు 2 అడుగులు వెనక్కేసాడు. ఇక మళ్ళీ ముందు పంజాబ్ గొప్పగా ఉంటుందని ప్రగల్భాలు పలుకుతూ ఉంది వాట్సాప్ యూనివర్సిటీ. సరే, ఆ వాట్సాప్ యూనివర్సిటీ సోదంతా మనకు ముందుకు తెలిసిందే కదా. వాళ్ళు ఏం చేసినా కూడా కర్ణ కఠోరమైన వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఒకవైపు ఓటమిని అంగీకరించలేని తత్వాన్ని అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గోరుతో పోయేదాన్ని నరేంద్ర మోడీ గారు గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయని ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేశారా, లేదా ఈ పరిణామాలను ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంచనా వేయలేకపోయిందా? దానివల్ల ఏం జరిగిన ఫలితం మూల్యం ఎవరు చెల్లించుకున్నారు అంటే వాళ్ళ మాతృ సంస్థలు మూల్యం చెల్లించుకోబోతూ ఉంది. మాతృ సంస్థలు కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్న వైనం మనం చూస్తూ ఉన్నాం. అయితే యువత ప్రధానమైనటువంటి సమస్యలు చాలా ఉన్నా దాంట్లో ప్రధానమైనది నిరుద్యోగము, పరీక్షల నిర్వహణ. ఈ రెండింటి విషయంలో విద్యా విధానం విషయంలో ముందుగా తీసుకున్నటువంటి ఎజెండాలో భాగంగా ఈ మధ్యకాలంలో తరచూ పేపర్ లీకేజ్లు అవుతూ ఉన్నాయి. ఈ పేపర్ లీకేజ్ ఆ విషయంలో ఢిల్లీ జంతర్ మంతర్ జరుగుతున్న నిరసన సమయంలో వాట్సాప్ యూనివర్సిటీ ఒక విచిత్రమైనటువంటి పోస్టర్, ఒక మ్యాటర్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో 110 కన్నా ఎక్కువ పేపర్ లీకేజీలు వివిధ స్టేట్లలో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అని చెప్పేసి విచిత్రమైనటువంటి పరిణామాన్ని, ప్రచారాన్ని చేసింది. అయితే ఇది నిజమా కాదని చెక్ చేస్తే ఇంచుమించు 110, 115, 5 అటు ఇటు కొన్ని స్టేట్లు అయితే అసలు లీక్ కాలేని స్టేట్స్ కూడా ఉన్నాయి. సో మరి ఇంతవరకు బాగానే ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు 110 పైచులకు పేపర్ లీకేజీలు అవుతుంటే, మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2000 వరకు ఎన్ని జరిగినాయా అని చెప్పి గూగుల్ సెర్చ్ చేస్తే 157 పేపర్ లీకేజీలు అని లెక్కలు తెలుస్తూ ఉంది. సరే, 150కి 5 కన్ఫ్యూజ్ కూడా ఉంది ఆ ఫిగరు. ఏదైనా సరే 2 పార్టీల, ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో పేపర్ లీకేజ్ అయింది కదా. మరి వాళ్ళకన్నా మీరు ఎలా గొప్ప? వాళ్ళని కాదని మీకు అవకాశం ఇచ్చాను కదా. అయినా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు ఉండరు. ఓకే, ఆ టాపిక్ ఒకటైతే, ఇంకొకటి మొత్తం మీద ఎప్పుడైతే ఉద్యమకారులు అది తప్ప అని చెప్పి, అది తప్ప వేరే దానికి రాజీ పడరని ఏ విధంగా ఉద్యమం చేస్తారో దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలంగాణ ఉద్యమాన్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ విత్ హైదరాబాద్ తప్ప మేమేమీ ఇంక అంగీకరించము అనేటువంటి దీక్ష, నిరసన, ఉద్యమం తీరు చివరికి తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్తో కూడినటువంటి సంపూర్ణ తెలంగాణని ఇవ్వడం జరిగింది. అంటే రాయల్ తెలంగాణ అని రకరకాల ఈక్వేషన్ ముందు ప్రపోజల్ పెట్టారుగా. అట్లాంటి ఉద్యమమే నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం కూడా ఖచ్చితంగా ప్రధాన్ ఎవరు, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఉద్యమకారుల మీద, నిరసనకారుల మీద కేసులు ఎత్తివేయాలి, విద్యా విధానాన్ని ప్రకటించాలి. ఇవన్నీ కూడా అంటే వెంటనే ఏదైతే పేపర్ లీకేజ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అందులో పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యకి చనిపోయినటువంటి విద్యార్థులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఇవేవైతే ఉన్నాయో వాటిని తప్ప ఏవి అంగీకరించమని చెప్పి కాక్రోచ్ పార్టీ యువత ముందు పట్టుదలతో ఉండడం, ముందు రోజు చర్చలు పిలిచి 4 గంటలు, సుమారు 5 గంటలు కాలయాపన చేయడం కావాలని. అంటే వీళ్ళు నిరసనకారులు బయట ఉంటే ఇంకా తీవ్రతం అవుతుంది, దాన్ని నీరుగార్చాలని చెప్పి కుట్ర చేసినా కూడా అది డీసెంట్రలైజ్ అయింది. అంటే ఆ నిరసన కార్యక్రమం ఒకరి వల్ల అవుతే, ఒకరి ద్వారానే, ఒకరి క్యాంప్కి ఏం చేస్తేనే ఒకరి ద్వారా జరిగితే ఆ ఒక్కడి నిలవరిస్తూ ఉద్యమం ఆగిపోయేదో. కానీ అక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఏ రకం చదివినటువంటి అంటే యువత, కర్షకులు, రకరకాల మంది కూడా జామ్ అయ్యారు. వివిధ స్టేట్ల నుంచి వచ్చారు. ఎవరికి కూడా ఒక వ్యక్తి ఆధీనంలో ఎవరూ లేరు, అందరూ కూడా ఎనామిస్కి వెళ్ళారు. కాబట్టి ఆ మొదటి రోజు చేసినటువంటి కుట్ర విఫలమైపోయింది. రెండోసారి చర్చలకు వచ్చినప్పుడు మేము అక్కడికి రాము, మీరే బయటకు వచ్చి చర్చలు జరపాలనో, చివరికి తప్పని పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇక తప్పని పరిస్థితి, ఇంతకన్నా మూల్యం ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి రాజీనామా చేయించారు.
అయితే విద్యార్థులు ఏదో కుట్ర చేస్తారు, ఆత్మాహుతులు చేసుకుంటారు, ఇవేమో అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలు రాస్తున్నాయి. అవన్నీ అభూత కల్పనలే, అవన్నీ అభూత కల్పనని, ఓటమిని అంగీకరించలేనటువంటి బలహీనటువంటి మనస్తత్వాలే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళకి చెప్పిన ఇంటెలిజెన్స్ మరి ముందే ఏం చెప్పిందో అవి కూడా వినాలి కదా. ముందు ఇంటెలిజెన్స్ చెప్పింది వినలేదట, కానీ ఇప్పుడు చెప్పిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ విని వాళ్ళు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వీళ్ళు రాజీ పడ్డామని చెప్పేసి మేకపోతు గంభీరం ప్రదర్శిస్తూ ఉన్నాయి. చివరి ఆఖరికి మొత్తం మీదైతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుక్షణమే ఇంకొక డిమాండ్ ముందుకు వచ్చేసింది. అది నితిన్ గడ్కరీ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి నేషనల్ సోషల్ మీడియా మొత్తం కూడా కోడాయి కూసింది. ఈత ద్వారా చేసిన 2 రకాలైనటువంటి అవినీతి కుంభకోణాలు ఉన్నాయి, ఈయన మీద 2 రకాల వివాదాలు ఉన్నాయి. ఒకటి ఈయన పాలనలో ఆ మధ్య ఏదో రోడ్లు ఏదో పట్టణాభివృద్ధి రోడ్లు ఏదో ఉంది, రోడ్లు మొత్తం బిర్జీలు కానీ దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు పెట్టి 10 సంవత్సరాలు కట్టిన ప్రతి రోడ్డు కూడా 3 నాళ్ళ ముచ్చట, 3 నాళ్ళ కాదు, ఓపెనింగ్ కన్నా ముందే కూలిపోవడం, నిర్మాణ దశలో కూలిపోవడం. ఒకవేళ నిర్మించిన తర్వాత మొదటి నెలకి 10 రోజులకి 15 రోజులకి ఎయిర్పోర్ట్లు ఉన్న రైల్వే స్టేషన్లో రోడ్లు అయితే దోషల్లా వచ్చేసాయి. ఇట్లా బిసుకుతే రోడ్డు మొత్తం దోషం మడత పెట్టుకున్నట్టు, కార్పెట్ మడత పెట్టుకున్నట్టు వచ్చేస్తున్నాయి. ఇంకొకటి ఇథైలాల్ కలిపేసినటువంటి పెట్రోలు, E20 అనే పెట్రోల్ని సర్వనాశనం చేస్తున్నాయి ఇంజన్స్ని, వెహికల్స్ని అని చెప్పేసి వీటి వెనక అయిన వీళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బలవంతంగా ఇథనాల్ ఆయిల్ కలుపుతూ ఉన్నారని చెప్పేసి యువత ఈ దేశం మొత్తం భావిస్తూ ఉంది. ఇగో దాన్ని నిలవరించడానికే నెక్స్ట్ ఈయన టార్గెట్ అని చెప్పేసి వస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇంకోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విచ్ఛిన్నానికి, ఆర్థిక కష్టాలకు ఏది ఉన్నా కూడా ప్రధానంగా అంత అనుభవరాహిత్యమైనటువంటి ఈ మేడం గారిని పెట్టేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్న నిర్లక్ష్య ధోరణి వలన ఈ దేశం కూదలైపోతూ ఉంది, రూపాయి పతనమైపోతూ ఉంది. వీళ్ళొచ్చి రేషన్ షాపుల మీద ఫోటోల కోసం అలాటపడుతున్నటువంటి ఈ టీము కేవలం ముందు చూపు లేకపోవడం వల్లే, ఆర్థిక విధానాల వల్లనే ఈ దేశం వెనకబడిపోతుంది. మనకన్నా వెనకబడి శ్రీలంక నిన్నటిదాకా మనం కోతలు కోసినటువంటి ఈ సోషల్ మీడియా ఈరోజు శ్రీలంక మనను దాటి ముందుకు వెళ్ళిపోయేటువంటి ఆర్థిక విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇగో వీటన్నిటికీ కారణం బలహీనంగా ఉన్నటువంటి ఈ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ కూడా రాజీనామా డిమాండ్ ఒకవైపు కూడా వినిపిస్తూ ఉంది, ఒకవైపు ప్రధానంగా వినిపిస్తుంటే ఇంకొకటి లోకల్కి రెండవది ఇక్కడ ఇది వినిపిస్తూ ఉంది. బండి సంజయ్ గురించి కూడా లోకల్గా అంటే రీజనల్ సోషల్ మీడియాలో కూడా వినిపిస్తూ ఉంది. బండి సంజయ్ నెక్స్ట్ టార్గెట్. కాక్రోచ్ పార్టీ నిరసనకారులు యువత అంతా కూడా ఇక్కడ ఈయన అసమర్థమైనటువంటి విధానాలు కానీ, అంటే ఇతను ఒక మహోన్నతమైనటువంటి హోదాలో ఉంటూ ఇతను నేరస్తులకు సపోర్ట్ చేసిన విధానం, ముఖ్యంగా ఆయన కుమారుడి విషయంలో వచ్చినటువంటి విమర్శలు, దాని తర్వాత దానికి ముందు మాట్లాడిన తీరు, ఇతనికి ఉన్నటువంటి పలుకుబడి వల్ల ఆ కేసు నీరు గారిపోతుందన్నటువంటి విమర్శలు ఇన్ని వస్తున్న నేపథ్యంలో ఇతని మీద నెక్స్ట్ ఇతని మీద అంటే కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు బండి సంజయ్ నెక్స్ట్ టార్గెట్ అని కూడా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కాక్రోచ్ పార్టీ కానీ యువత కానీ ఎవరైనా సరే నిరసనకారులు కాలుపు కాలినప్పుడు, నిస్సాయిత స్థితిలో ఉన్నప్పుడు బలాన్ని చేకూర్చుకొని లేచి పరిగెడితే ఆ పరుగు ఎలా ఉంటుందంటే విజయం వైపు ఉంటుంది. అట్లాగే ఈ నిరసనకారులు యువత అంతా కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో యువత ఒక మాట మీద నిలబడి ఒక్కరి కూడా ఆర్గనైజేషన్ లేదు, అంటే పూర్తిగా ఎవరు ఆర్గనైజేషన్, ఎవరు కాల్ చేయలేదు, ఎవరు రైలు బుక్ చేయలేదు, ఎవరు టికెట్లు బుక్ చేయలేదు, ఎవరు పులిగోర ప్యాకెట్లు ఎవరు సారా ప్యాకెట్లు ఇవ్వలేదు, ఎవరు క్వార్టర్ వడ్డీలు ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళు ఈ దేశంలో నలుమూలల 29 రాష్ట్రాల నుంచి, అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు అయినాయి, జమ్మూ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అయింది కాబట్టి 25 రాష్ట్రాల్లో అత్యధికంగా డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాలు ఉన్నటువంటి యువతే ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసనకారుల్లో ఆ యువత ఎక్కుంది. వాళ్ళు దలుచుకుంటే ఏ విధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా వెళ్ళారో, నెక్స్ట్ ఇక్కడ ఈ గడ్కరీ గారు పాపం నిజంగా ఆయన సీనియర్ నాయకుడు, మొదటి తరం అంటే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉన్న తరంలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ మరి టీం వాళ్ళనే కానీ ఇతను వచ్చిన తర్వాత కూడా ఇతని మీద కూడా కొన్ని ఒత్తిళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదా ఏం జరిగిందో కానీ ఇతడు కూడా బలహీనమైపోయి వరుస తప్పాడేమో అనిపించింది నాకైతే. దానివల్లనే ఇప్పుడు ఇతని ఆధ్వర్యంలో జరిగినటువంటి నేషనల్ హైవే కన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పుడు ఇథనాల్ వల్ల కానీ ఇతని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఇతను నెక్స్ట్ టార్గెట్ అని స్పష్టంగా
అంటే ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుక్షణం నుంచే అదే వేదిక మించి నెక్స్ట్ టార్గెట్ ఆయన పేరు వస్తుంది. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారు, ఎందుకంటే ఈ దేశంలో ట్యాక్సేషన్ విధానం తీసుకున్నా, ఈ దేశంలో ఇప్పుడు వచ్చిన జిఎస్టీ విధాన లోపాలు, ఈ దేశంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాలు, ఈ దేశంలో వెనకబడుతున్న పతనమవుతున్న రూపాయి, కష్టమవుతున్న డాలరు, ఎగుమతులు దిగుమతులు, పెట్రోలు డీజిల్ ధరలు అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ నిత్యావసర ధరలు ఆకాశం నడుతూ ఉన్నాయి. బిడ్డ పెళ్లి చేద్దామంటే ఆడపిల్ల పెళ్లి చేద్దామన్న పేదవాడికి లక్షల్లో ఖర్చు అవుతున్నటువంటి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. చుక్కలు దాటి మళ్ళీ అంత అవతల ప్రపంచానికి కూడా దాటిపోతున్నటువంటి ధరల విషయంలో కేవలం ఈ ఆర్థిక శాఖ వైఫల్యం వల్లనే. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ నిర్మలా సీతారామన్ అని చెప్పేసి, ఇంకొక వైపు లోకల్ ఇక్కడ తెలుగు రీజనల్గా చూసుకుంటే ఇతని పేరు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. సరే, ఇవేం కనిపించినా కూడా సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. మరి ఈ చర్చ నిజమవుతుంది అంటే అంత ఈజీగా దీన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కాక్రోచ్ పార్టీ మొదట్లో చేసిన ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా ఆ విధంగానే సోషల్ మీడియాలో చిన్నగా వేవ్ క్రియేట్ అయ్యి ఆ తర్వాత కార్యరూపం తెలిసి ఏ విధంగా అసలుకి ఎసరైందో వీటి పట్ల కూడా జాగ్రత్త వహించి వాళ్ళ కాళ్ళదాకా ఎసరు రాకుండా మంట రాకుండా ముందస్తు చర్యలను తీసుకొని ముందస్తు తరుణోపాయాలు చూసుకొని వీళ్ళ మీద ఉన్న అపవాదులకు తగినటువంటి నివారణ ఉపాయాలు చేస్తూ ఇంకా బెటర్మెంట్ సర్వీస్ ఇవ్వాలని, అంటే ఇక్కడ ఇతని మీద వస్తున్నటువంటి ఇతనాలను ఉపసంహరించుకోవడము, దాని యొక్క ట్రాన్స్పరెన్సీ ప్రదర్శించడము, ఆర్థిక శాఖను ప్రక్షాళన చేస్తూ కొత్త విధానం ప్రకటిస్తూ నా ఉద్దేశంలో వీళ్ళని తీసేయాలని కాదు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ వైఫల్యం ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, వైఫల్యాన్ని మేము మార్చలేనప్పుడు రిప్రజెంటివ్గా ఉన్న శాఖ మంత్రులను మార్చాలి అని ఉంటుంది. అలా రూపాయి పతనమైపోతున్న రూపాయి ఇప్పుడు కాస్త స్థిరపడింది. ఎందుకో దానికో కారణం ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద కుంభకోణం ఉంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఎందుకంటే రూపాయి ఈజీగా స్థిరీకరించబడలేదు. డాలర్ల రూపాయన దాచుకోబడుతున్నటువంటి కాల్ ఆఫ్ ది డిపాజిట్, ఎన్ఆర్ఐ డిపాజిట్ స్కామ్ ఒకటి ఉంది. స్కీమ్ ఉంది. ఇప్పుడు అది స్కామ్గా మారిపోయేటువంటి ఫ్యూచర్లో ఉంది. దానివల్లనే ప్రస్తుతానికి డాలర్లు స్థిరంగా ఉండడం పట్ల రూపాయి పతనం పడిపోకుండా, వేగంగా పడిపోకుండా ఆగి ఉంది. సో అది టెక్నికల్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దాని వెనుక రహస్యం దాగుంది. సో ఏది జరిగినా కూడా ఆర్థిక వ్యవస్థల వైఫల్యం వల్ల కాబట్టి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఎసరు వచ్చేసింది. ఇక మనం ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ లోకల్లో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా బండి సంజయ్ పట్ల కూడా నా క్రెడిబిలిటీ పోయింది. కాబట్టి ఇతను టార్గెట్ కూడా కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఏది జరిగినా కూడా వీళ్ళ మార్పు చేస్తారా, వీళ్ళ పనితరులు మార్పు చేస్తారనేది వేచి చూద్దాం.